ఒక గ్రామంలో రామయ్య అనే ఒక పొలం కాపరి ఉండేవాడు. అతనికి 2 గేదెలు ఉండేవి. అవి అతని కుటుంబానికి పాలు, వెన్న, మోరు, దధి ఇచ్చి జీవితాన్ని సుఖంగా నడిపిస్తున్నాయి. ఒకరోజు ఆ గ్రామానికి దూరంగా ఉన్న అడవిలో కొందరు దొంగలు తమ ఊరు దోచుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. వారికి రామయ్య గేదెల గురించి తెలిసి, ఈ గేదెలు ధనవంతులకు అమ్మితే మంచి డబ్బు వస్తుంది అని ఆలోచించారు. మరుసటి రాత్రి దొంగలు రామయ్య ఇంటి వెనకున్న గోతిలో గేదెలు కట్టి ఉంచారని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. కాని రామయ్యకు ఒక గుట్టు ఉంది. అతని గేదెలు రామా రామా అని పిలిచినప్పుడు మాత్రమే కదులుతాయి. దొంగలు గేదెలను తరుముతూ ఛలో ఛలో అని కేకలు వేశారు. కాని గేదెలు అలాగే నిల్చున్నాయి. అప్పుడు రామయ్య మేల్కొని గోతి దగ్గరకు వచ్చాడు. దొంగలు చెట్ల వెనక దాక్కున్నారు. రామయ్య నవ్వుతూ రామా రామా అని పిలిచాడు. వెంటనే గేదెలు అతని వైపు నడిచి వచ్చాయి. దొంగలు ఆశ్చర్యంతో ఈ గేదెలు మాట్లాడతాయా అని భయపడి పారిపోయారు. మొరల్: తెలివితేటలు శక్తి కంటే మిన్న.